నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ముసాపేట శృదుల. ఈరోజు మనము కార్డియాక్ సర్జరీ అయిన తర్వాత కార్డియాక్ పేషెంట్స్కి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. సో దాని గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎంత నడవాలి అండ్ మెట్లు ఎక్కొచ్చా ఎక్కొద్దా అని. ఎంత నడవాలి అనేది ఎలా అంటే ఫస్ట్ మీరు ఒక డిస్టెన్స్ని మార్క్ చేసుకుంటారండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10 మీటర్స్ కానీ 5 మీటర్స్ కానీ అలా మీరు ఒక రోజు అంత నడవాలి. లైక్ 10 మీటర్స్ మార్క్ చేసుకుని ఆ డిస్టెన్స్ని మీరు కవర్ చేసుకోవాలి. ఇలా మీరు ఒక డేలో 2 to 3 times వరకు నడవాలి. అండ్ దాని తర్వాత ఈరోజు మీరు 10 మీటర్స్ నడిచారనుకోండి, నెక్స్ట్ డే ఏంటంటే ఇంకొక మీటర్ అంటే 11 మీటర్స్ లేదంటే 12 మీటర్స్ ఇలా ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ప్రతిరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక 3 to 4 times అన్నా మీరు నడవాల్సింది. దాని తర్వాత మెట్లు ఎలా ఎక్కాలి. నార్మల్గా సర్జరీ అయిన తర్వాత మీకు మూమెంట్ స్టార్ట్ చేసేస్తామండి. సో ఇప్పుడు ఎలా నడవాలంటే 2 flights ఆఫ్ స్టేర్స్ నడవాలి. సో సపోజ్ మీకు నడిచేటప్పుడు ఆయాసం వస్తుందని చెప్తే మీరు ఏం చేయాలంటే ఒక మెట్టు ఎక్కినప్పుడు శ్వాస ముక్కు ద్వారా పీల్చుకోవాలండి. ఇంకొక 2 మెట్లు ఎక్కేటప్పుడు నోటి ద్వారా గాలిని ఊదేయాలి. సో ఒక మెట్టు ఎక్కేటప్పుడు శ్వాసని ముక్కు ద్వారా పీల్చుకుంటారు. ఇంకొక 2 మెట్లు ఎక్కేటప్పుడు శ్వాసని నోటి ద్వారా వదిలేయాలి. సో ఇలా శ్వాస 1 second తీసుకుంటే వదిలేటప్పుడు 2 seconds దాన్ని బయటకు వదిలేయాలి. సో ఇది. దాని తర్వాత కొందరు కార్డియాక్ పేషెంట్స్ అడుగుతుంటారు, మరి నేను వర్క్కి ఎప్పుడు వెళ్ళిపోవచ్చు అని. ఇది జనరల్గా డాక్టర్ అడ్వైస్తో సజెస్ట్ చేసిన తర్వాత మీరు 4 to 6 weeks తర్వాత మీరు మీ వర్క్కి వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ ఒకటి ఏంటంటే మీరు మెడికల్గా ఫిట్ ఉంటే మీరు 4 to 6 weeks తర్వాత రెజ్యూమ్ అయిపోవచ్చు అండి మీ వర్క్కి. లేదు ఇంకొంచెం టైం రికవరీ ఫేజ్ మీకు ఇంకొంచెం డిలే అవుతుందంటే మీ వర్కింగ్ రెజ్యూమ్ చేయడం కూడా కొంచెం డిలే అవుతుంది. దాని తర్వాత పేషెంట్ ఏం అడుగుతారంటే మీరు ఇంటి పనులు చేసుకోవచ్చా అని. సో మీరు ఇంటి పనులు అనేది ఎలా అంటే డ్రెస్సింగ్ కానీ మీ వాషింగ్ కానీ కుకింగ్ కానీ ఇలా లైట్ యాక్టివిటీస్ మీరు పర్ఫామ్ చేసుకోవచ్చు. అండ్ మీకు నచ్చిన హాబీ ఏదైతుందో అది కూడా మీరు క్యారీ ఆన్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే డ్రైవింగ్ ఎప్పటి నుంచి నేను చేసుకోవచ్చు అంటే జనరల్గా డ్రైవింగ్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేద్దండి. ఒక 3 months ఆఫ్ టైం పీరియడ్ తీసుకున్న తర్వాత దాని తర్వాత మీరు స్టార్ట్ చేయాలి. అండ్ డైట్ వచ్చేసరికి మీకు జనరల్గా ప్రోటీన్ డైట్ తీసుకుంటారు. ఇప్పుడు ఇవన్నిటితో పాటు ఏంటంటే మీరు సపోజ్ ఆల్కహాల్ కన్స్యూమ్ చేస్తున్నారు అనుకోండి, అది కొంచెం మానేయడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్కహాల్ అనేది అది మీ గుండె జబ్బుని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ స్మోకింగ్ కూడా ఎంత తగ్గిస్తే అంత మంచిదండి. డైట్కి వచ్చేసరికి మీరు ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. బికాస్ మీరు హాస్పిటల్లో ఉన్న తర్వాత మీకు ఫిజికల్ యాక్టివిటీ తగ్గి ఉంటుంది. సో మీ మజిల్ లాస్ తగ్గుతుంది కాబట్టి మీరు ప్రోటీన్ ఇంటేక్ అలాంటివి కొంచెం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ ఎక్కువసేపు మీరు కొందరు డౌట్స్ అంటారు, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మళ్ళీ మేము నడవచ్చా ఇవన్నీ చేయవచ్చా అని. సో ఎక్సర్సైజ్ అనేది ఒక సపరేట్ పార్ట్ అండి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ నేను చెప్పాను కదా, వాకింగ్ చేయడం, మీరు మీ ఫేవరెట్ హాబీ ఏదైతుందో అది క్యారీ ఆన్ చేసుకోవడం, బయటికి వెళ్ళి కొంచెము ఏమైనా కొనుక్కొని తెవ్వడం, లేదంటే ఇంటి బయట ఇలా వాకింగ్ చేయడం కూడా మీరు ఇవన్నీ క్యారీ ఆన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీ జనరల్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేశారండి. సో మీరు ఏం భయపడకుండా ఇవన్నీ ఫాలో చేయొచ్చు. సో దట్ ఏంటంటే మళ్ళీ మీరు మీ డిజీజ్ని ప్రోగ్రెస్ చేసుకోకుండా ఫర్దర్గా ఇవన్నిటితో మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. సో మీ బీపీ కంట్రోల్ అవుతుంది, మీ కొలెస్ట్రాల్ ఏదైతుందో చెడు కొలెస్ట్రాల్ అది తగ్గుతుంది, మీ వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది. సో దీని ద్వారా మీరు ఫర్దర్గా డిజీజ్ని ప్రోగ్రెస్ చేయకుండా మీరు దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.